అయితే ఇక్కడ స్వామికి చెప్పులు ఉండవు. చెప్పులు స్వెటరు ఏముండదు. ఒక చిన్న జోలి వేసుకొని హిమాలయాలు వెళ్తారు కనుక మన తెలుగు వాళ్ళు చాలా పరిశాన్ అవుతున్నారు. ఇప్పుడే కలిసి స్వామీజీ మీరు ఏం లేకుండా మాకు స్వెటర్స్ ఉన్నాయి, షూ ఉన్నాయి, మీరు ఎట్లా వెళ్తున్నారు అని ఈ చిన్న జోలి వేసుకొని ఇలా చెప్పులు లేకుండా ఇలా ఎలా వెళ్తున్నారు స్వామి అని వాళ్ళు చాలా ఆశ్చర్యానికి లోనే అవుతున్నారు. అనుకోకుండా కలిశారు, గుర్తుపట్టారు మన కేఎంసీ ప్రేక్షకులు. ఇప్పుడు ముక్తినారాయణ మందిరానికి వచ్చినాము, లోపలికి వెళ్దాం. ఫారినర్ చూడండి. జై శంభు. ఇక్కడ ముక్తినారాయణ గుండము. ఇక్కడ స్నానం చేసుకొని లోపలికి వెళ్తారు. హలో, హాయ్, నమస్తే. హలో, నమస్తే. విచ్ కంట్రీ? రష్యా. ఓకే. నో నో నో. వావ్, వాకింగ్ బై వాక్ టు కమింగ్ you are all group bus walking. Wow, very nice. వీళ్ళంతా వాకింగ్ లో నడుచుకుంటూ వస్తున్నాం అంటున్నారు. సౌత్ ఇండియా, హైదరాబాద్. సౌత్ ఇండియా, ఇండియా. ఐఎమ్ సౌత్ ఇండియా, హైదరాబాద్. వీళ్ళంతా కూడా ఫారినర్సే, పాదయాత్రలు వచ్చారంట ఈ గ్రూపు. వీళ్ళంతా విదేశీయులే. హలో, హాయ్, నమస్తే. వావ్, నమస్తే. హలో, నమస్తే మేడం. వీళ్ళంతా కూడా పాదయాత్రలు వచ్చారు. మన యొక్క దర్శిస్తున్నారంటే చాలా గొప్ప విషయము. పాదయాత్రలు, అందులో కూడా 100 కిలోమీటర్లు పాదయాత్రలు వచ్చేసి. హలో, హాయ్, విచ్ కంట్రీ? From Moscow, Russia. Russia. Yeah. Wow, many people's coming Russia too. Yes, all group. Wow, Yeah. very nice. Yeah. Hello, namaste. You're so wonderful. ठीक है, bye, see you. ముక్తినారాయణ మందిరం వెళ్తున్నాము. ఇక్కడ పారాయణాలు జరుగుతున్నాయి. సాధువులు, భక్తులు పారాయణాలు జరుగుతున్నాయి. పురుష రుద్ర నమ్మక చమకం చదువుతున్నారు. ముక్తినారాయణ మందిరానికి వెళ్తున్నాం. ఎందరో ఫారినర్సు పాదయాత్రలు వచ్చారు. 200 కిలోమీటర్ల నుంచి పోఖరా నుంచి నేపాల్ పోఖరా నుంచి పాదయాత్రలు వచ్చారు. మమ్మల్ని కలిసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు. పురుష సూక్తం అందరూ రుద్ర నమ్మక చమకం చదువుతున్నారు. ఇది ముక్తినారాయణ పర్వతము. వైకుంఠానికి వెళ్ళాలంటే కాళీగండకా నది దాటుకోవాలి. కాళీగండకి నది దాటుకొని ముక్తినాథ్ పర్వతం ఎక్కి అక్కడ పైన దామోదర కుండంలో స్నానం చేసుకొని అక్కడి నుంచి ముక్తినాథ్కి, వైకుంఠానికి వెళ్ళాలి. ముక్తినారాయణుడు, బద్రీనారాయణుడు, ముక్తినారాయణుడు. అయితే అమర్నాథ్ వెళ్తే అమరులు అవుతారు. ముక్తినారాయణుని దర్శనంతో ముక్తి లభిస్తుంది అనేది వీరి యొక్క మన శాస్త్రాలు, ఋషుల ఆశయం. జై ముక్తినారాయణ, జై జై ముక్తినారాయణ, జై దామోదర కుండు. ముక్తినారాయణ పర్వతం
చాలా ఎత్తైన పర్వతం ఇది, ఐసుమయం ఉంటుంది. చలికాలంలో ఇక్కడ భరించలేం, ఇప్పటికే చలి బాగా ఉంది. కింద శివాలయంలో రుద్ర నమ్మక చమకం జరుగుతుంది. శివుడు విష్ణువుకు మనం భేదం చూపుతాం అజ్ఞానులం. ఇక్కడ చూడండి శివాలయంలో రుద్ర యాగం జరుగుతుంది. శివచ్చ హృదయం విష్ణు విష్ణుచ్చ హృదయం శివ. ఓం నమో నారాయణ, ఓం నమ శివాయ. జై శంకరాచార్య జీ మహారాజ్ की, జై ఋషి మండలికి, జై హో సూక్ష్మ శరీరంలో ఉండే ఋషులకి, జై హో బాబాజీకి, జై బద్రీనారాయణకి, జై హో. జై బద్రీనారాయణ, జై ముక్తినారాయణ. ముక్తినాథ్లో ఉన్నాము, నేపాల్. ముక్తినారాయణుని మందిరం దగ్గర ఉన్నాము. జై హో ముక్తినారాయణకి, జై హో, జై హో, జై హో. ముక్తినారాయణ మందిరం నేపాల్లో ఉన్నాము. జై హో ముక్తినారాయణకి, జై హో. జై ముక్తినారాయణకి. ఈ బౌద్ధులది మానిస్టరీ అంటారు, ఇది మానిస్టరీ కట్టారు. ముక్తినారాయణ మందిరకు దర్శనానికి వెళ్దాం. బౌద్ధ గోంపా దర్శనం చేసుకున్నాం. ఇప్పుడు ముక్తి నారాయణ మందిరానికి వెళ్దాం. ఇక్కడ వీళ్ళు యజ్ఞం అది చేసుకుంటారు. పైన బౌద్ధ గోంపాలు, ఇక్కడ ముక్తినారాయణ మందిరం. జై ముక్తినారాయణ. ఇది ముక్తినారాయణ మందిరము, దర్శనం చేసుకోండి. ముక్తినారాయణ మందిరము ఈ కొండ ప్రాంతాల్లో నేపాల్లో ఇలాగే మందిరాలు నిర్మిస్తారు, మనలాకుండా ఇవి. హిమాచల్లో కూడా ఇలాగే ఉంటాయి మందిరాలు. హిమాచల్లో కానీ టిబెట్లో కానీ తర్వాత ఇక్కడ నేపాల్లో మందిరాలు అన్నీ ఇలాగే ఉంటాయి. శివుడి మందిరాలు కూడా ఇలాగే ఉంటాయి, అన్ని దేవతా మందిరాలు ఇలాగే ఉంటాయి. ముక్తినారాయణ మందిరం ఇది, దర్శనం చేసుకోండి. ముక్తినారాయణ పర్వతము. ఇక్కడ ఇవన్నీ 108 దారాలు అన్నమాట. 108 దారాలుగా కాళీగండకి నది వస్తుంది. ఈ 108 దారాల్లో బాటిల్లో కొన్ని తీసుకొని అందరూ అవి బాటిల్లో కొన్ని తీసుకొని స్నానం చేసుకుంటారు. స్నానం చేసుకున్న తర్వాత ఈ యొక్క ముక్తి నారాయణ మందిరం వెనకలో 108 దారాలు ఉంటాయి. ఈ 108 దారాల్లో కాళీగండకి నదిలో స్నానం చేసుకొని ముక్తి నారాయణుని దర్శనం చేసుకుంటారు. ముక్తి నారాయణ మందిరము ఇదే.